హైదరాబాద్ లో ట్రాఫిక్ అంటేనే ప్రయాణికులకు చుక్కలు కనబడతాయి. ఇక దూర ప్రయాణాలు చేసేవారైతే అనేక ఇబ్బందులకు గురవుతారు. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండిఏ సికింద్రాబాద్ నుంచి షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మిస్తుంది. ఈ కారిడార్ కు సంబంధించిన పనులు ఇప్పుడు వేగవంతమయ్యాయి. వారం రోజులుగా పిల్లర్ల నిర్మాణం కోసం మట్టి పరీక్షలు చేస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ కి భూ సేకరణ పనులతో చాలా రోజులు ఆలస్యం జరిగింది. అయితే ప్యారడైజ్ నుంచి షామీర్పేట్ వరకు రాజీవ్ రహదారిపై నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కు అవసరమైన భూ సేకరణ పనులలో కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎట్టకేలకు భూ సేకరణ పనులు 100% పూర్తయ్యాయి. 18 కిలోమీటర్ల పొడవైన విస్తరణకు అవసరమైనటువంటి భూమి కోసం 2 జిల్లాల్లో భూ సేకరణ జరిగింది. లోతుకుంట నుంచి షామీర్పేట్ రింగ్ రోడ్డు వరకు 12 కిలోమీటర్లు మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా పరిధిలో ఉండగా, లోతుకుంట నుంచి ప్యారడైజ్ వరకు 6 కిలోమీటర్లు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటుకి ప్రతిపాదించారు. ప్రస్తుతం 652 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపట్టింది హెచ్ఎండిఏ. ఈ కారిడార్ పూర్తయితే మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. దీంతో పాటుగా నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి సైతం ఉపయోగపడుతుంది. అంతేకాదు నగరం నుంచి వచ్చే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లడానికి సులభతరం అవుతాయి.